బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది ఈగల్ టీం. స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ కు అల్ఫాజోలం తయారీ కోసం ఫార్ములా ఇచ్చిన గురువారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై గతంలో కేసులు ఉన్నట్టు గుర్తించారు. నార్కోటిక్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తాను ఎలాంటి పనులు చేయలేదని గురువారెడ్డి ఈగల్ టీంకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు జయప్రకాష్ గౌడ్ ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈగల్ టీం పిటిషన్ వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తున మేధా స్కూల్లో అల్ఫాజోలం డ్రగ్స్ మత్తు పదార్థాల తయారీ సంబంధించిన కేసులో ఈగల్ టీం పోలీసులు దర్యాప్తును ముమ్మరు చేశారు. ఇప్పటికే ఈ స్కూల్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన నేపథ్యంలో అతనికి సహకరించినటువంటి గురునారెడ్డి ఏదైతే అల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి ఫార్ములాను విక్రయించినటువంటి గురువారెడ్డి పైన కూడా ఈగల్ టీం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సో ఎటకేలకు గురువారెడ్డిని కూడా ఈగల్ టీం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే గురువారెడ్డి మాత్రం తన పైన గతంలో నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కూడా ఈ ఫార్ములా విషయం కానీ, అంటే ఫార్ములాని అమ్మడం కానీ, ఈ అల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి విషయంలో తాను దూరంగా ఉన్నట్లు ఆయన విచారణలో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ కేసులో అల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి కీలకంగా ఫార్ములాని విక్రయించినటువంటి గురువారెడ్డి పైన కూడా ఈగల్ టీం పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో గురువారెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే కీలకంగా గురువారెడ్డి ఇంకా ఎవరెవరికి ఈ ఫార్ములాని విక్రయించాడు, ఎన్ని లక్షల రూపాయలకు విక్రయించాడు, ఇంకెక్కడైనా తయారీ కేంద్రాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు జయప్రకాష్ రెడ్డిని, ఎందుకంటే స్కూల్లోనే, పాఠశాలలోనే, క్లాస్ రూముల్లోనే ఈ తయారీ కేంద్రాన్ని, రియాక్టర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని, డ్రైయర్లు ఏర్పాటు చేసుకుని అల్ఫాజోలం మత్తు పదార్థాన్ని కేజీల కొద్ది తయారు చేసినట్టుగా కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో జయప్రకాష్ గౌడ్ ని కూడా మరింత విచారించాల్సిన నేపథ్యంలో అతన్ని కస్టడీ పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. 5 రోజుల కస్టడీకి కోరుతూ ఇటు ఈగల్ టీం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. సో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా అల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ సరఫరాలు జరిగాయి, ఏ కళ్ళు కంపౌండ్లకు, ఇతర జిల్లాలకు ఎక్కడికి సప్లై చేశారు, ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాకి పెద్ద ఎత్తున తరలింపు సరఫరా చేసినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని కూడా భారీగా కళ్ళు కంపౌండ్లకు అల్ఫాజోలాన్ని పెద్ద ఎత్తున సరఫరా చేసినట్లుగా కూడా ఈగల్ టీం పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జయప్రకాష్ గౌడ్ ను కూడా కస్టడీకి తీసుకొని విచారించనున్నారు ఈగల్ టీం పోలీసులు. సో గురువారెడ్డి అరెస్టు నేపథ్యంలో మరి ఇంకెంతమందికి విక్రయాలు జరిపాడు, ఫార్ములాకు సంబంధించినటువంటి విషయంలో ఇంకెవరెవరికి అమ్మకాలు చేశాడన్న దానిపైన కూడా ఇంకా లోతుగా ఈగల్ టీం పోలీసులు దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్.